అందరికీ నమస్తే. హైదరాబాద్ అట 239,37 రూపాయల చలాన్లు పడ్డాయి అంటున్నా ఈ సంవత్సరంలో. ఈ ఒక్క సంవత్సరంలో 239,37 రూపాయల చలాన్లు పడ్డాయంట. చూడురు కథ. పోలీసులు ఎంత గట్టిగా పనిచేస్తున్నట్టు. పోలీసులు మామూలుగా పనిచేస్తలేనట్టు లెక్క. ఇప్పుడు ఇలా పోలీసులది ఉన్నది, జనాలది ఉన్నది. వీడియో మొత్తం విన్నాక కామెంట్ పెట్టి ఉపాయం చేయరు. ఫస్ట్ జనాల ముచ్చట చెప్తా, తర్వాత పోలీసుల ముచ్చట చెప్తా. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ 36 లక్షలకు పైగా వాహనాలపై విధింపు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చలాన్లు 50,000కు పైననే కేసు నమోదులు. సైబరాబాద్ ట్రాఫిక్ వార్షికోత్సవ నివేదిక వెల్లడి. అయితే జనాలు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది మాత్రం మారే ఉపాయం చేయరు. ఎందుకు మారంటే మమ్మల్ని చూస్తున్నారు. అవి ఎక్కడా వెనకంగా ఇద్దరం కాబట్టి ముగ్గురం కాబట్టి నలుగురం పోదాం ఎక్కువ చూస్తున్నాడు పోలీసులు మనల్ని అనుకొని పోతారు. పోలీసు ఆయన చూస్తలేకున్నా కూడా పైనంగా సీసీ కెమెరాలు ఉంటాయి, అవి చూస్తూనే ఉంటాయి. హెల్మెట్ ఏమెక్కరే హెల్మెట్ నాకు హెల్మెట్ చల్లకుండా హెల్మెట్ పెట్టుకుని చెవులని గులగుల పెడతాయి, తలకాయ మీద పెద్ద బరువు ఉంటుంది. హెల్మెట్ లేకుంటే అనుకొని పోతూనే ఉంటాం. హెల్మెట్ అనేది పోలీసు వాళ్ళ గురించే కాదు, మన గురించి. హెల్మెట్ ఉంటే మనకే ప్లేస్ అవుతుంది. పనికిరాని 6,000, 7,000, 10,000 పెట్టిన ఫోనుకు 12 రకాల స్క్రీన్ గార్డులు వేసుకుంటాం. కానీ మరి మన తనువుకు ఫోన్ పోతే ఫోన్ కొనుక్కుంటాం. మనం పోతే తలకాయకి దెబ్బ తగిలితే చిన్నపాటి పొక్కబడ్డా కానీ 2 లక్షల రూపాయలు అవుతాయి ఖర్చు. అయినా కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోం. అసలు వాటికి చాలాను పడుతూనే ఉంటాయి. రాంగ్ రూట్లు, సిగ్నల్ జంపులు, ఇటువంటివి ఎన్ని అయినా కూడా పట్టించుకోరు. పోతే కర్తమవుతాయి, ఇంకా చిన్నగా అర్థమవుతాయి అని అంటుంటారు. గసమిటి వంట 239,37 రూపాయల చలాన్లు పడ్డాయి అంటే ఇప్పటిదాకా. చూడురి మరి ఇవి పైసలు కాకుండా పెంకిసులు కావచ్చునా? ఇవన్నీ ఎప్పటికున్నా కట్టవలసిందేనా? ఇంకోటి పోలీసు వాళ్ళు చిన్న సన్న కొలు చేస్తలేరు అనుకుంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏం చెప్పారు అంటే, ఏది ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు కూడా మీరు పొద్దుగా సరుకల్లా బరాబర్గా 50 మంది మీద కేసులు రాయాలని వాళ్ళకు టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం జర్ర అటు ఉన్నా కానీ ఫోటో కొడుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది పోలీసు వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే వాళ్ళ సొంత సెల్ ఫోన్లలో కూడా ఫోటోలు కొట్టి అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగం కరెక్ట్ చేసినట్టు వాళ్ళ పైకి చెప్పుకోవాలి కదా. అంతే. ఆ రకంగా చాలా రకాలుగా కేసులు మాత్రం అయితేనే ఉంటాయి. ఇక ఆయనకి ఏం చేస్తారంటే పొద్దుకంగా పోయి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కదా, సార్ మీరు 50 అన్నారు కదా, నేను 100 కొట్టినా. ఇంకా కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే షెట్ల సాటుకుంటారు, పక్కపోయింది షెట్ల సాటుకుంటే సీక్రెట్గా ఫోటోలు కొడుతుంటారు, ఫోటోలు కొట్టి అప్లోడ్ చేస్తుంటారు. ఒకసారి అప్లోడ్ అయిందంటే ఎన్నడో ఒకనాడు కట్టవలసిందే. ఎన్నడో ఒకనాడు అదే టోల్ గేట్ల కారణం ఏమన్నా పట్టుకుంటానో మొత్తానికి ఆయన నెంబరు, ఆయన ఫోన్ నెంబరు, ఆయన బండి నెంబరు కొడతారు కదా, ఆయన చిట్టా మొత్తం వస్తూనే ఉంటుంది. ఎందుకు? వాళ్ళ జీతాలు కూడా రావాలంటే కూడా వాళ్ళకు టార్గెట్ ఏది గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నట్టుంది. మీ జీతాలు రావాలంటే మీరే సంపాదించుకోవాలి, మేమేమి ఇచ్చేది లేదు, మీరే సంపాదించుకోవాలని చెప్పినట్టు. అందుకోసమనే వాళ్ళు మాత్రం బలి ఆయమన్నా పని చేసుకుంటా వాళ్ళ జీతాలు మాత్రం వాళ్ళు ఎలా తీసుకుంటారు. 239 కోట్ల రూపాయలు అంటే మామూలు ముచ్చట. రేవంత్ రెడ్డి సారు ఏది తొలదొంబరం ముఖ్యమంత్రి పదవి ఎక్కంగానే 2023 అనుకుంటా డిసెంబర్లో ఏదో ఆఫర్ పెట్టించిండు. రూపాయి కట్టేటోళ్ళు ఉంటే బారాన కొట్టేస్తాం, చాలాన కట్టుకోరు చాలా అని చెప్పారు. మరి ఈసారి కూడా మరి 239 కోట్ల రూపాయలు అంటే ఇళ్ళకెళ్ళి ఆటన తీసేసిన ఆటన కట్టుకున్నా కానీ 115 కోట్ల రూపాయల ఆదాయం అయితే వస్తుంది పక్క. మొత్తం కట్టుకుంటే 239 కోట్లు వస్తుంది. కానీ ఒకవేళ ఆఫర్ పెట్టినా కూడా ఒక 115 కోట్ల రూపాయల ఆదాయం అయితే తెలంగాణ గవర్నమెంట్కి అయితే పక్క వస్తుంది. మరి ఆఫర్ కూడా పెట్టే ఉపాయం చేయరాదు రేవంత్ రెడ్డి సార్. ఏమవుతుంది ఇప్పుడు మొత్తం కట్టకుంటే ఏం చేసేది ఉంది? ఏం చేసేలేదు. కానీ ఇక ఎన్నడో పోనాడు గుంజుతానే ఉపాయం నీకుంటుంది. చాలా మంది కూడా నిజంగా చలాన్లు అంటే భయపడుతులేరు. పోలీసు వాళ్ళకి ఏముంటుంది, ఎప్పుడు దొరుకుతాడా వాళ్ళ పైన ఆఫీసర్లు వాళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారు కదా, వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ కావాలని వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు మాత్రం చాలా మంది చాలా రకాలుగా ఏమవుతుంది లేకపోతామా ఈడంగా కాకుండా పలానా సిగ్నల్ కాడ పోలీసు వాళ్ళు ఉంటారు, అవతలంగా వెళ్ళిపోదామంటే అవతలంగా కూడా ఎన్నో కాడ సీసీ కెమెరాలో లేకపోతే సీక్రెట్ పోలీసు వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. గసంటూ చేయబట్టి గిన్ని కేసులు, లేకపోతే గిన్ని కేసులు ఎందుకైతే చెప్పురి. వాళ్ళు కూడా అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించే దాన్ని పక్కకు పెట్టి మాకు ఎప్పుడు దొరుకుతారా అని చూసి మరీ కేసులు చేస్తున్నారు. ఉత్తపుణ్యానికి అయితే చాలా మంది చాలా రకాలుగా లుక్సాన్ అయితే అవుతున్నట్టు కొడుతుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళు అవగాహన కల్పించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ చలాన్లు కట్టాలి, ఈ రాంగ్ రూట్లో పోయి పోవద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ పోవద్దు, ఇటువంటివి ఏమైనా ఉంటే వాటికి జరంతా లోబడి ఉంటే జర ముందర పోయి ఉపాయం ఉంటుంది. కానీ ఏమవుతుంది లేదంటే ఒక గిట్నే అవుతుంది మరి ముచ్చట. అవునా కదా ప్రజలారు చెప్పురి.